ఆంధ్రప్రదేశ్లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతోంది. భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది కానీ అది ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది అన్న దాని మీద విస్తృత చర్చ సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది కాబట్టి ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డిదే అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాదిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో పూర్తవుతుంది కాబట్టి ప్రతిపాదన కూడా చంద్రబాబుది కనుక మొత్తం క్రెడిట్ చంద్రబాబుకే రావాలి అంటూ టీడీపీ కూటమి నేతల వాదన. ఇట రెండు వర్గాలు చెరో రకమైనటువంటి వాదన సాగిస్తూ తమకు అనుకూలంగా ఉన్నటువంటి వెర్షన్కి సంబంధించిన పత్రికా కథనాలు, వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2015-16 కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకించిన నాటి వీడియోల్ని ఇప్పుడు టీడీపీ క్యాంపు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. నేరుగా నారా లోకేష్ కూడా అదే వీడియోని పోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి భోగాపురానికి అడ్డుపడ్డారు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ క్యాంపు మాత్రం జిఎంఆర్ గంది మల్లికార్జునరావు మాట్లాడిన వీడియోని విస్తృతంగా పంపిస్తోంది. గంది మల్లికార్జునరావు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే వైఎస్ఆర్ఏ ప్రారంభోత్సవం చేశారు. మళ్ళీ మా ఈ ఎయిర్పోర్టుకు కూడా భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆయన చేతుల మీదుగానే పూర్తి చేయాలని ఆశిస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నటువంటి మాటలను ప్రచారంలో పెడుతున్నారు. అంటే చెరో క్యాంపు చెరో రకంగా వాదన సాగిస్తున్నారు. అసలు ఇంతకీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడొచ్చింది, ఎవరు పూర్తి చేశారు, ఎవరు నిర్మించారు, ఈ క్రెడిట్ ఎవరిది అన్నది మనం పరిశీలిద్దాం. దీనికి మనం జీఓఐఆర్లో ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జీఓస్ రిజిస్ట్రేషన్ ఉన్న వెబ్సైట్లో డేటా తీసుకుని చెప్తున్నటువంటి మాట. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తొలుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో చేశారు. అంటే ఆనాటు చంద్రబాబు ప్రభుత్వం భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మించాలి అని ప్రతిపాదన చేశారు. అందుకు తగ్గట్టుగా ఏపీఏడిసిఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ద్వారా నిర్మాణ ప్రయత్నాలకి మొదలుపెట్టారు. తొలుత ల్యాండ్ పూలింగ్ పేరుతో దాదాపు 15,000 ఎకరాల భూముల్ని సమీకరించాలనే ప్రతిపాదన వచ్చింది. అప్పటికే అమరావతిలో 2015లోనే ల్యాండ్ పూలింగ్కి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి భూములు ఇచ్చారు కాబట్టి ఇదే విధానాన్ని భోగాపురంలో కూడా కొనసాగించాలి అని ఆనాటి చంద్రబాబు సర్కారు నిర్ణయం చేసింది. దీన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. ల్యాండ్ పూలింగ్ ససేమిరా 15,000 ఎకరాలేంటి ఎయిర్పోర్ట్ పేరుతో మొత్తం రైతుల నుంచి భూములన్నీ లాక్కుంటారా అంటూ వ్యతిరేకించింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు, భోగాపురం రైతులతో మాట్లాడారు. అంత ల్యాండ్ పూలింగ్ మేము వ్యతిరేకిస్తున్నాం, అసలు భోగాపురంలో ఎయిర్పోర్టే తగదు, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉండగా మళ్ళీ ఎయిర్పోర్ట్ ఏంటి, ఇలా ఇంతంత పెద్ద స్థాయిలో ఎయిర్పోర్ట్లు ఎందుకు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దీంతో ఇప్పుడు ఆ వీడియోలే టీడీపీ క్యాంపు ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం మాట మార్చింది. 15,000 ఎకరాల నుంచి 5,160 ఎకరాలకి పరిమితం అయ్యింది. 5,160 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ప్రతిపాదనతో ల్యాండ్ పూలింగు, ల్యాండ్ ఎక్విజిషను ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక రకాల చట్టపరమైనటువంటి సమస్యలు వచ్చాయి, అనేక కేసులు కోర్టుల వరకు వెళ్ళాయి. దాంతో ల్యాండ్ వ్యవహారం, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూలింగ్ కానీ పూర్తిగా ముందుకు సాగలేదు. దాంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ క్రమంలోనే 2017-18 నాటికి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్నటువంటి ఫీజిబిలిటీ ప్రతిపాదన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ కోసం 10 కోట్ల రూపాయలు అప్పట్లోనే వెచ్చించారు. వాళ్ళంతా ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి, డిపిఆర్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు రెడీ చేయాలి అన్నట్టుగా ప్రభుత్వం ఆ బాధ్యతను అప్పగించింది. ఎట్టకేలకు 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తొలిసారిగా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసిన నాటికి ఎటువంటి క్లియరెన్సెస్ రాలేదు. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా సిఆర్జెడ్ నిబంధనలకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, ఇతర ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి ఇవ్వాల్సినటువంటి క్లియరెన్స్ కావచ్చు, ఇలాంటి ఏ అనుమతులు లేకుండానే
తొలిసారిగా 2019 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హడావిడిగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. కానీ పనులేమీ జరగలేదు, ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఆ తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు రంగం సిద్ధం చేసింది. అందుకు తగ్గట్టుగా అనేక రకాల అనుమతులు తీసుకోవాలి అంటూ ఏపీఏడీసీఎల్కి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఏపీఏడీసీఎల్ చేసినటువంటి ప్రయత్నాల తర్వాత చివరకు 2022లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ వచ్చాయి. ఆ తర్వాత 2023లో నిర్మాణానికి అనుమతులతో కూడినటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఈలోగా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నింటినీ క్లియర్ చేశారు, బాధితులకి నష్టపరిహారం ఇచ్చారు, ఆ R&R అమలు చేశారు, ఇతర సమస్యలన్నీ క్లియర్ చేసి 2023లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని PPP మోడల్లో GMR సంస్థకి 2023లోనే అప్పగించారు. దాంతో GMR రంగంలోకి దిగి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు శ్రీకారం చుట్టింది. 3 ఏళ్ళు గడువుతో పనులు ప్రారంభించింది. దాదాపు జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలి ఏడాదే చాలా వేగంగా పనులు సాగాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా GMR సంస్థ తన నిర్మాణ పనుల్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళింది. ముఖ్యంగా కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నేత కావడం కలిసి వచ్చింది. అనేక అంశాల్లో ఆయన కూడా చొరవగా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఈ నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడానికి కారణమయ్యింది. అదే ఎట్టకేలకు నిన్న అక్కడ ఎయిర్పోర్టు ల్యాండ్ అవడానికి దోహదం చేసింది. చూడొచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి GMRతో కలిసి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని, దాని మోడల్ని, వీటన్నిటినీ డిజైన్ని అంతటినీ పరిశీలించి ఆనాటి ప్రభుత్వం అంగీకరిస్తూ చేసినటువంటి విషయం. ఇటీవల మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు నిర్మాణ పనులు పరిశీలించి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు అదేవిధంగా GMR సంస్థ ప్రతినిధులకి అనేక సూచనలు చేశారు. 2026 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇట్టా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం, ఇరు ప్రభుత్వాలు చూపినటువంటి చొరవతో ఎట్టకేలకు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయింది. అయితే దీని క్రెడిట్ ఎవరిది? అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసిన చంద్రబాబుకి ఇవ్వాలా, లేకుంటే అన్ని అనుమతులు తెచ్చి రైతాంగానికి పరిహారం ఇచ్చి మొత్తం R&R సెటిల్ చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా? కాకుంటే ఇప్పుడు ఆ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో చొరవగా ప్రయత్నం చేసి ఇప్పుడు తొలి ఫ్లైట్లో తానే ఢిల్లీ నుంచి ప్రయాణించి భోగాపురంలో దిగిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఇవ్వాలా? ఎవరైనా తమ వంతు పాత్రని పోషించారు. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని సిద్ధం చేస్తున్నారు. GMR సంస్థ ఈసారి వేగంగా పనులు పూర్తి చేయడానికి శ్రద్ధ పెట్టింది. దాంతో 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలకి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి హోదా రావాలి. వీటన్నిటికీ పూర్తి స్థాయి యాక్టివిటీకి ఇంకొక 2 ఏళ్ళు పడేదానికి అవకాశం అయితే ఉంది. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తమదే క్రెడిట్ అని, తామే చేశామని, తమ వల్లే వచ్చిందని చెప్పుకున్నా అది టీడీపీ క్యాంప్ అయినా వైఎస్ఆర్సీపీ క్యాంప్ అయినా వాళ్ళ వల్లే పూర్తిగా జరగలేదు. అయితే నిర్మాణ పనులకి పూర్తి స్థాయి ఏర్పాట్లతో శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి. అయితే అది కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తవుతోంది. ఇది మాత్రం క్లియర్. ఇంకా మిగిలినటువంటి పొలిటికల్ గేమ్, క్రెడిట్ గేమ్ మాత్రం చాలా ఎబ్బెట్టుగా సాగుతుంది, ఉధృతంగా సాగుతుంది, చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది.